మంచి అడ్మినిస్ట్రేటర్గా ఎలా అయితే పేరు తెచ్చుకున్నారో ఇప్పుడు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు. అన్ని శాఖలకి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారంలో ఒకసారి ఖచ్చితంగా ప్రతి శాఖని సమీక్షిస్తామని చెప్తున్నారు. అంటే ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు వరకు అమలు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో, స్కీములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రజలు సంతృప్తిగా ఉండేందుకు చూడాలి అంటూ అధికారులకు చెప్పడం. అలాగే పాలసీలో ఏమైనా తప్పులున్నా సరిదిద్దండి, ఎట్టి పరిస్థితుల్లో అలసత్వంతో అధికారులు ఉండొద్దు, ఉంటే వాళ్ళ మీద అంటే ఆ బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ ఒక వార్నింగ్ ఇవ్వడం. అంటే ఇప్పటికే అమలు చేసినవే ఒకటో రెండో పథకాలు. ఈ సూపర్ 6 హామీల గురించి చూసుకుంటే ఆ దీపం పథకం ఒకటిని అది అయితే ఇంకా అమలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈలోపు అంటే వ్యవస్థలకు సంబంధించి ఆయన కొన్ని కండిషన్స్ చెప్పడమో లేదంటే వాళ్ళని ఒక దారిలో పెట్టాలనుకోవడం అధికారులు ఇవన్నీ తప్పులేదు ముఖ్యమంత్రి హోదాలో. కాకపోతే ఇదే మొత్తం చేసేసాం, మనం ఇంకా చేసేసిన దాని మీదే ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ప్రజలు చెప్పినట్టు నడుచుకోవాలి, ప్రజలకు అనుగుణంగానే మన ప్రభుత్వం ఉంటుంది అని చెప్పే ప్రయత్నంలో రాజకీయం కనిపిస్తుందా, లేదా మరొకసారి అడ్మినిస్ట్రేటర్ ముఖ్యమంత్రిలో చంద్రబాబు గారిలో కనిపిస్తున్నారా, అదేమన్నా చూపించాలనుకుంటున్నారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, తాజాగా అధికారులకి ఎక్కువ ఆదేశాలు ఇస్తున్నారు. ఈ మధ్యన అధికారులనే టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం వేరు అధికారులు వేరు అని చెప్పే ప్రయత్నమా, లేదంటే అధికారులు ఏమన్నా త్వరలో ఒక ప్రక్షాళన ఉండబోతుంది అనే దానికి సంకేతమా? నిన్న తాజాగా ఆయన చెప్పిన దాన్ని, అధికారులకు సూచించిన సూచనల్ని ఎలా చూడాలి? సాధారణంగా ఫీల్డ్ జర్నలిజం అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఇది ఒక రొటీన్ కార్యక్రమం కింద చూస్తారు. ఎందుకంటే చంద్రబాబు గారి గురించి ఆయన పాలన చూసినటువంటి వాళ్ళు ఇది ప్రతిసారి నడుస్తూనే ఉంటుంది. ఆయన నేను మారాను, ఈసారి అధికారులు ఇబ్బంది పెట్టనని చెప్తారు ఎన్నికలకు ముందు. ఇప్పుడు మొన్న రాధాకృష్ణ గారు రాసుకొచ్చినట్టున్నారు, వేధింపులు, ఇసుగించకూడదు వాళ్ళని. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు సాయంత్రం 5:30, 6 ఇంటికి వెళ్ళిపోయి కుటుంబంతో గడిపేవాళ్ళు, ఇప్పుడు రాత్రుల దాకా సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు బేసిక్గా చంద్రబాబు గారు పని రాక్షసుడు, ఒప్పుకోవాలి అది. కాబట్టి ఆ పని వలన ప్రయోజనం ఏంటో లెక్కేసుకోడు ఆయన. 24 గంటలు పాఠాలు చెప్పే కార్పొరేట్ విద్యా సంస్థల్లో లెక్చరర్ లాగా పనిచేస్తాడు ఆయన. అది అర్థమవుతుందో లేదో చూడడం. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏంటంటే ఒక గ్రూప్ ఉంటుంది, ఇది బాగా సబ్జెక్ట్ ఉన్నటువంటి విద్యార్థుల్ని ఏరి వాళ్ళకి నేర్పే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అది పోను మిగతా దాంట్లో తోమే బ్యాచే ఉంటుంది. పొద్దు నుంచి రాత్రి దాకా లెక్కలు కూడా బట్టి ఇచ్చేటటువంటి వ్యవహారం లాగా ఉంటుంది అది. అంత తప్పించి అక్కడ ఏముండదు. ఇప్పుడు పీక్స్లో ప్రచారం ఉన్నప్పుడు వర్క్ లీక్స్ అయిపోతుంటుంది. ఇక్కడ ప్రచారం కావాలంతే. చంద్రబాబు గారు దాన్ని సమీక్షించారు, దీన్ని సమీక్షించారు, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, వీళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, వాళ్ళని జాగ్రత్తగా పనిచేయమన్నారు, కన్నెర్ర చేశారు. ఈ వార్తలతో పేపర్లు నిండుతున్నాయా? ఆ పనులు చేసేటటువంటి ఉద్యోగులకు పని దొరికింది కదా. అట్లాగే దానికి సంబంధించినటువంటి పై పనులు చూసుకునేటటువంటి ఏదైతే ఆ సమీక్షలకు సంబంధించిన భోజనాలు లేకపోతే అదేది టిఫిను ఈ పెట్టేటటువంటి ఆ క్యాంటీన్ వాళ్ళకు బెనిఫిట్, ఏది సమోసానో టీనో ఇవ్వాలా, మంచినీళ్ళ బాటిల్స్ ఇవ్వాలి, వాళ్ళకు బెనిఫిట్. ఆయా వర్గాలు ఉపాధి పొందుతున్నాయి అనుకుంటే సరిపోయా మనం అంతే. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చోమనండి, ఆయన కూడా మొన్న కూడా వెళ్ళారు కదా, ఎంతసేపటికి అక్కడ వస్తున్నాయన్నీ ఏంటి? భూ వివాదాలు. ఏది పరిష్కారం? ఏం పరిష్కారం? మేము అక్కడ పెట్టాం, కింద పెట్టాం, కింద స్థాయిలో మళ్ళీ పెట్టాం, ఏమైంది? నువ్వు ఎన్ని పెడితే ప్రయోజనం ఏంటి? నాకేంటి పరిష్కారం? నా పక్కనోడు 2 గజాల స్థలం తీసుకున్నానని చెప్పాను, నేను కంప్లైంట్ ఇచ్చాను, వాడి దగ్గరికి వెళ్తే ఆడి రిజిస్ట్రేషన్లో ఇంతే ఉంది వాడి భూమి. ఇప్పుడు వాడి దగ్గర 100 గజాలు ఉందండి, ఇతను 2 గజాలు నాది లాక్కున్నారు అన్నాడు అంటే అతని దగ్గర 102 గజాలు ఉండాలి కదా. కానీ అతని దగ్గర 100 గజాలే ఉంటుంది, ఇతని దగ్గర 98 గజాలే ఉంది. అంటే ఈ 2 గజాలు ఎటో ఎవడికో కలిసింది. ఇది చెయ్యాలంటే సర్వే టోటల్గా చేయాలి. ఇది చెయ్యాలంటే అధికారులు అదే పని మీద ఉండాలి. ఇక్కడ ఏమైపోతుందంటే బాబు గారు వచ్చినప్పుడు అధికారులు పని చేసుకోలేరు, చేయనీరు. పొద్దు నుండి సాయంత్రం దాకా సమీక్షలే రావడం. రేపు చంద్రబాబు గారి సమీక్ష, వీళ్ళు దానికోసం 2-3 రోజులు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు? సీఎంతో కదా. దానికోసం
ఈ మ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పోనీ అక్కడ ఏమైనా మాట్లాడినిస్తారా? అక్కడేముండదు. అక్కడ రాజకీయ ఉపన్యాసం ఉంటుంది. ఇదివరకు విధ్వంసం జరిగింది, దుర్మార్గం జరిగింది, ప్రజలందరూ అసహించుకున్నారు, 164 సీట్లు మాకిచ్చారు, 93% మనకిచ్చారు, కాబట్టి ఆ ప్రజల మనోభావాలను గౌరవించాలి, ఆ ప్రజల యొక్క విధ్వంసం నుంచి యువతలకు తీసుకొచ్చే పాలన నేను చేస్తున్నాను, మీరందరూ సహకరించాలి. ఇదే ఉపన్యాసం ఉంటుంది. మీరు చూడండి, ఏ రోజు స్పీచ్ చూసినా అదే ఉంటుంది. ఆ తర్వాత రాత్రి దాకా సమీక్ష నడుస్తుంది. ఆయన ఎక్కువసేపు మాట్లాడుతూనే ఉంటారు. సాధారణంగా సమీక్ష అంటే ఏం చేయాలా? అక్కడ ఉన్నతాధికారులు పక్కన కూర్చోబెట్టుకో, ఆ అధికారులు మాట్లాడి వాళ్ళ సమస్య వాళ్ళ దగ్గరికి ఏ ప్రాబ్లం వస్తుందో మాట్లాడి అక్కడే ఉన్నతాధికారులు ఉన్నారు కదా, ఏమయ్యా పరిష్కారం ఏంటని అడుగు. లేదా నువ్వు సీఎం కదా, పరిష్కారం చెప్పు, ఇది అమలు చేయనా పక్కన ఉన్న ఉన్నతాధికారికి చెప్పు, ఇక మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ కాకూడదని చెప్పు. ఇది కదా నాయకత్వ లక్షణం అంటే, ఇది కదా రివ్యూ చేయాల్సిన లక్షణం అంటే. అంటే జిల్లాల వారీగా ర్యాంకులు ఇస్తే ఉన్న అధికారులు పరుగులు పెడతారా ర్యాంకుల కోసం? కలెక్టర్లు రాధాకృష్ణ గారు రాసేశారు కదా ఇవన్నీ. సంతృప్తి, ఆత్మసంతృప్తి, అతి సంతృప్తి, ఇవన్నీ ఇదివరకు కూడా ఇచ్చారు. అప్పట్లో గుర్తుంటే 97.5% సంతృప్తి చెందారు. అయినా నేను అంగీకరించట్లేదు, 100% సంతృప్తి చెందాలి. ఆనందం ఇది దాన్ని ఏది సంతోషం ఇండెక్స్ 97%, 98%, 99%, అయినా నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఒక్కటి కూడా ఉండాల్సిందే అని నేను అధికారులకు చెప్పాను. తర్వాత 21 వచ్చినాయి ఆయనకి, అంతే కదా, 22 వచ్చినాయి. ఎప్పుడు బేసిక్ సమస్య ఏంటంటే నీ ఈ సర్వేలు కాదు, ఇప్పుడు నేను చెప్తా సర్వేలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఈ ఐవీఆర్ఎస్ ఎవడికో కాంట్రాక్ట్ ఇస్తారు, లేదా ఈ సర్వేలు చేయడానికి ఎవడికో కాంట్రాక్ట్ ఇస్తాడు, వాడు తెచ్చి పాలన బాగాలేదని చెప్పిస్తాడా సర్వే? ఇదివరకు 100కి 100 ఆయన అద్భుతం అని ఇచ్చారుగా చిట్ట చివరి రోజు దాకా. మరి ఎందుకు ఓడిపోయాడు ఆయన 2019లో? మనం అప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. తటస్థుడితో తీసుకో. ఇప్పుడు నిన్ను నన్ను అడగమని చెప్పు, లేకపోతే కనుక పబ్లిక్ దగ్గరికి మనకు ఇవ్వమని చెప్పు, ₹1 కోటి ఇవ్వమని చెప్పు నెలకి, నేను తీసుకొచ్చేస్తా ఫీడ్బ్యాక్. రైతులు ఏమంటున్నారు పరిష్కరించు, ఒరిజినల్ ఫీడ్బ్యాక్ ఇస్తా. నాకు ఎక్కువ అక్కర్లేదు, నెలకు ₹1 కోటి ఇవ్వమనండి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడదో ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి ఏమేమి అంశాలు కావాలి, మళ్ళీ అది కూడా ఒరిజినల్ ఫీడ్బ్యాక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. మరి అది కదా సమస్య. అది ఇప్పుడు బయటికి చెప్పుకొని వద్దు, అది నువ్వు పరిష్కరించుకో ఇంటర్నల్గా. అది బయటకి ఏమి ఎక్స్ప్రెస్ చెయ్యొద్దు, నువ్వు పరిష్కరించుకో. ఇప్పుడు రైతుకి నువ్వు ఇస్తానన్నటువంటి డబ్బులు ఇవ్వలేదండి, ఇప్పుడు ఆ రైతు తిప్పలు పడుతున్నాడు కదా, పడుతున్నాడా లేదా ఇది ఎక్కడ తెలుసుద్ది? ఫీల్డ్లో తిరిగితే కదా. అంతే, అవును. ఆ రైతు పర్లేదా, ఇప్పుడు శుభ్రంగా నాకు కూలీలు వస్తున్నారు, వాళ్ళకు కూడా ఇప్పుడు చేతికి డబ్బులు లేవు కదా, సచ్చినట్టు కూలీలు వచ్చి పనిచేస్తున్నారు అన్నాడు అనుకోండి, హ్యాపీ కదా నీకు. ఈ ఫీడ్బ్యాక్ నీకు ఫీల్డ్లో ఎట్లా వస్తుంది? నీ ఐవీఆర్ఎస్ కాల్లో వస్తుందా, లేదా ఐఐటిఎన్స్ లేకపోతే అదేదో IIITians వీళ్ళతో ఏమన్నా వస్తుందా? వాళ్ళు ఇవ్వగలుగుతారు ఇది? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లే కరెక్ట్ అయితే కనుక జగన్ గెలవాలిగా, అంతే, కేసీఆర్ గెలవాలిగా, ఇంతకుముందు చంద్రబాబు గెలవాలిగా. ఇవన్నీ ఏంటంటే పలు రకాలైన డేటాలు తీసుకుని ఇచ్చే ఫీడ్బ్యాక్లు. అసలు నేను ఇంతకుముందు కూడా చెప్పా, నీ నాయకుడితో మాట్లాడు. మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం, నీ నాయకుడితో నీ కార్యకర్తతో మాట్లాడు. గ్రౌండ్ ఫీడ్బ్యాక్. మళ్ళీ దొంగ నాటకాలు ఆడేవాళ్ళతో కాదు. ఏదో మొహర్బానికి లేదు సార్ మన ప్రభుత్వం అంటే ఎరగదెస్తున్నారని చెప్పేవాడి దగ్గరికి రానీకి. ఒకప్పుడు చంద్రబాబు ఆ ఫీడ్బ్యాక్ నాకు బాగా గుర్తు. చంద్రబాబు గారు నాకు ఉండే అభిమానం ఏంటంటే, సిటీ కేబుల్లో నేను చేసే రోజుల్లో కానీ, తేజాలో చేసే రోజుల్లో కానీ ఆయనతో పాటు ట్రావెల్ అయ్యాం, నడిచాం, తిరిగాం. ఈవెన్ ఆయన పాదయాత్ర అప్పుడు కూడా తిరిగారు. వింటాడు మాట, అప్పట్లో వినేవాడు. ఇప్పుడు ఆకస్మిక తనిఖీకి వచ్చేవాడు ఆయన. ఆకస్మిక తనిఖీకి వచ్చినప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు ఒకసారి, ఆకస్మిక తనిఖీకి వస్తున్న చంద్రబాబు గారికి ఘన స్వాగతం అని చెప్పేసి బ్యానర్ పెడితే ఎట్టుంటుంది, ఎంత చండాలంగా ఉంటుంది. అప్పుడు ఆయన ఈ రూట్లో వెళ్తున్నప్పుడు దగ్గరలో, అప్పుడు ఏంటంటే ఇప్పటికి మళ్ళీ ఇంత దరిద్రంగా లేదు సెక్యూరిటీ కానీ సిస్టమ్, జర్నలిస్టుని దగ్గరికి రానిచ్చేవాడు ఆయన. ఆయన పక్కన నడిచేవాళ్ళం మేము. నడుస్తా చెవులో, సార్ మీరు మీ వాళ్ళు ఇక్కడ ఇది ప్రిపేర్డ్ అండి, వీళ్ళకి ముందే లీక్ అయిపోయింది ఇన్ఫర్మేషను, కొంచెం ఇటు రండి సార్ అంటే అటు వచ్చేసేవాడు. అటు చూసి అసలు పిక్చర్ కనిపెట్టేవాడు ఆయన. వెంటనే అధికారులకి దాని పరిష్కారం అడిగేవాడు.
అట్లాంటి అంటే నిజమైన చంద్రబాబు కావాలి. నేను ఎప్పుడు ఆయన అంటున్నారు 94 చంద్రబాబుని 95 చంద్రబాబుని అనేది, అది నేను ఆ 95 చంద్రబాబుని చూసినోడిని, ఆ 2004 దాకా చంద్రబాబుని చూసినోడిని. నేను అదే కోరుకుంటా ఆయనలో. ఒక సమస్య వచ్చింది పేపర్లో అంటే దానికి పరిష్కారం. ఇప్పుడు సమస్య వచ్చిందంటే ఈనాడు జ్యోతిలో వచ్చినటువంటి రాజకీయ కక్ష సాధింపు వార్తలు తప్పించి నిజమైన పరిష్కారాలు ఏం చేస్తున్నారు? ఏ ఇష్యూస్ చూస్తున్నారు అక్కడ? ఇప్పుడు మనమే చెప్తున్నాం, టమోటా రైతుల గురించి మాట్లాడాం, కంది రైతుల గురించి మాట్లాడాం, పత్తికి సంబంధించి మాట్లాడుతున్నాం, మిర్చికి సంబంధించి మాట్లాడుతున్నాం. పరిష్కారాలు ఏ అసలు ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు పేపర్లో ఇదే వేళ పేపర్లోనే వచ్చింది ఈనాడు జ్యోతిలోనే, మిర్చికి ఎంత కష్టాలు, ఈ పత్తికి ఎంత కష్టాలు, లేకపోతే టమోటా రైతుకి ఎంత కష్టాలు, కంది రైతుకి ఎంత కష్టాలు అని చెప్పేసి అది సమీక్షించారా? వాళ్ళకి ఏమైనా పరిష్కారం చూపించారా? చూపించుకోండి, ఇంకెందుకు రివ్యూలు? ఎవరి కోసం అది? ఇది ఆలోచించాలి. కానీ అంటే ఒకటండి, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నారు ఈసారి చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో. ఆర్టీసీ బస్సుల్లో QR కోడ్లు పెట్టమంటున్నారు. అంటే నిజంగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మార్పులు చేస్తే కనుక మంచిదే. కాకపోతే అది సాధ్యం అవుతుందా లేదా? ఇంతకు ఇప్పటి వరకు చేసిందే తప్ప ఇంకా కొత్తగా ఏం చేయలేం, దీన్నే మేము ఇంకా సరిపుచ్చుతామని చెప్పే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? లేదు, ఆయన ఉద్దేశం మంచిదే, పబ్లిక్ నుంచి డైరెక్ట్ గా ఫీడ్ తీసుకోవాలన్నటువంటిది మంచి ఉద్దేశమే. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం 66.5%. QR కోడ్లతో మనం డబ్బులకి వేస్తాం, కానీ దాంట్లో ఎంత మోసపోతున్నారు, ఎంతమంది మోసపోతున్నారు? అట్లాగే IVRS కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు నాకే వచ్చింది మొన్న. దాంట్లో IVRS కాల్ వచ్చినప్పుడు మనకేం వస్తుందో తెలుసా? స్పామ్ అని వస్తుంది పక్కన. అవును అవును. దెన్ నేను ఫోన్ వేస్తాను కదా, అది స్పామే ఒక రకంగా. మరి స్పామ్ అని నాకు ఫోన్ వేస్తానుగా, ఇంకా నీకేం ఫీడ్బ్యాక్ వస్తుంది? ఎవరో మామూలుగా నాలాంటికి కాకుండా వచ్చే ఫోన్ వస్తుంది. వాళ్ళకి 1 నొక్కండి 2 నొక్కండి అంటారు వీళ్ళు. ఈ 1 నొక్కేలోపు 2 దగ్గరికి వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది. ఆ టైంకి వీళ్ళు ఏం నొక్కుతారో తెలియదు. కరెక్ట్ ఫీడ్బ్యాక్ వెళ్ళదు అప్పుడు. 100కి 30% జెన్యూనిటీనే చూడాలి IVRS కాల్స్ లో. నిజంగా పబ్లిక్ అందరు అవేర్నెస్ ఉండదు ఆ విధంగా దాని మీద, IVRS కాల్స్ మీద. ఇప్పుడు మొన్న నేనే చూశాను, ఇంటి దగ్గర చెత్త ఎత్తడానికి రోజు వస్తున్నారా, వస్తుంటే 1 నొక్కండి లేకపోతే 2 నొక్కండి అన్నారు. నాకు అక్కడ రోజు కాదు, వారానికి ఒకసారి, ఇదివరకు వారానికి 2 సార్లు వచ్చేవాళ్ళు, ఇప్పుడు వారానికి ఒకసారి వస్తున్నారు. అది నేను నొక్కేలోపు వెళ్ళిపోయింది, మళ్ళీ రాలేదు నాకు. నేను అప్పటికి మళ్ళీ దానికి 2-3 సార్లు కొట్టి చూసా. ఈలోపు ఇంకొకటి వచ్చింది, మీ ప్రాంతంలో చెత్త తీసుకెళ్లే ఒక చెత్త ఏమన్నా ఒక డంపింగ్ లాగా పెడుతున్నారా అని ఇంకో IVRS కాల్ వచ్చి, దానికి చెప్తాను సమాధానం, ఇది పోయిందిగా. ఇప్పుడు మన ఇళ్ల దగ్గర చెత్త ఎత్తుకెళ్తున్నారా లేదా? కార్పొరేషన్లు రోజు తీసుకెళ్ళాలి కదా, లేదా రోజు తీసుకెళ్ళాలి కదా, ఏడ తీసుకుపోతున్నారు? కరెంటు సమస్య వస్తుందా లేదా? ఇవన్నీ ఈ డబ్బులు అక్కర్లేదండి, పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఉండాలి. వీటి గురించిన రివ్యూలు అనేటటువంటిది జెన్యూన్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. నేను చెప్తున్నాను కదా, సంక్షేమం సక్రమంగా అమలు చేయాలంటే ఖచ్చితంగా అధికారుల కోఆపరేషన్ ఉండాలి అనేది ఒకటి. ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ల పథకం ఉంది, 48 గంటల్లో మీ డబ్బులు మీకు రిటర్న్ వేస్తా ఉన్నారు, కానీ చాలా మందికి వెళ్ళట్లేదు అని చెప్పి ఫిర్యాదులు వస్తున్నాయని ఆయనే చెప్పారు నిన్న. అది ఎవరు చేయాలి? అధికారులేగా చేయాల్సింది. అంటే అధికారుల నిర్లక్ష్యమా ఇక్కడ? అదే రేపొద్దున్న ప్రభుత్వానికి ఇబ్బంది. డబ్బులు ఇస్తే కదా వాళ్ళు వేసేది, వాళ్ళు ఏమైనా వాళ్ళు జేబులు వేసుకుపోతున్నారు ఏంది? ఆర్థిక శాఖ రిలీజ్ చేయాలి కదా. మనకు ఆర్భాటంగా ఒక ఫోటో పెట్టారు అప్పుడు, డమ్మీ చెక్ ఒకటి పట్టుకుని చేత్తో ఆ గ్యాస్ ఏజెన్సీల సంస్థల వాళ్ళందరికీ చేతికి ఇచ్చినట్టు చూపించారు, 800 కోట్ల ఎంతో. ఆ డబ్బులు ఆయా సంస్థలకి ఎన్ని గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి తెలుసుగా, వాళ్ళు లిస్ట్ ఇస్తారుగా. ఫర్ ఎగ్జాంపుల్ మన HP గ్యాస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి 25 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి అనుకుందాం, ఈ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్, వాళ్ళకి తెలుసు కదా వైట్ రేషన్ కార్డు హోల్డర్ ఎవరో. అట్లాగే వీళ్ళకి ఒక 30 లక్షలు ఉన్నాయి అనుకుందాం, ఇంకొకరికి 5 లక్షలు ఉన్నాయి అనుకుందాం. వాళ్ళకి నువ్వు డబ్బులు ముందు ఇచ్చేసేస్తే ఏం గొడవ ఇంకా, అంతే కదా, వాళ్ళే వేసేస్తారు కదా, నీ దగ్గర కూడా ఎందుకు, వాళ్ళే వేసేస్తారుగా.
అయినా అసలు లబ్ధిదారులు డబ్బులు తీసుకోవడం ఎందుకు సార్? ఫ్రీ అన్నప్పుడు ఇంక మళ్ళీ మీరు మీ ముందు ఇవ్వండి, తర్వాత మీరు మళ్ళీ ఇస్తాం, ఇవన్నీ ఎందుకు? ఫ్రీగా ఇచ్చేస్తే ఏ గొడవ ఉండదు కదా, మళ్ళీ వేసే చాలా గొడవ ఉండదు జిమ్మిక్కు కదా. ఉందండి, చాలా తెలివితేటలు ఉంది ఇందులో. జగన్ అట్టాగే వేసేసాడు, తీసుకుని ఓడగొట్టారు. అలా కాకుండా ముందు నొప్పి తెలిస్తే ఆ తర్వాత వస్తే అదో తృప్తి ఉంటుంది, అదే ఖర్చు పెట్టాక రీఎంబర్స్ అనేది. దీంట్లో ఇంకో లాజిక్ కూడా ఉంటుంది, ఆ తర్వాత ఏకిపోయినా మర్చిపోతారు, సదరు సంస్థలతో గొడవలేదు. అవును, అది లెక్క ఇక్కడ. ఇందులో కూడా అందరికీ పడవు, కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు కూడా, ఒకవేళ పడకపోయినా. ఆ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు వస్తున్నారు అక్కడ, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మాది రాలేదండి మేమేం చేయమంటారు అంటారు వాళ్ళు. అది కూడా అది ఉండేది తర్వాత. అది రైట్. చూద్దాం, మొత్తానికి వ్యవస్థల విషయంలో మార్పు రావాలి, లేదంటే ప్రజలే తమకి ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇందులో అధికారులు కూడా సమన్వయంతో పనిచేయాలి, చాలా సీరియస్ గా వ్యవహరించాలి, లేదంటే వాళ్ళకు కూడా వార్నింగ్లు ఇస్తున్నారు. నిజంగా ఇది ఫీడ్బ్యాక్ తీసుకొని పనిచేయడం అనేది మంచిదే, కాకపోతే ఆ సరైన ఫీడ్బ్యాక్ వస్తుందా లేదా ప్రభుత్వానికి అనేది ఇక్కడ కీలకమైన పాయింట్.